ఆదివారము నా సంఘానికి వెళ్ళడము నా నియమము. ఆదివారము నా మందిరములో దేవుని సన్నిధిలో ఉండాలనుకోవడము నా నియమము. దాన్ని నువ్వెట్లా కాదంటావు? అది నా నియమం, నేను పెట్టుకున్న నియమం. అది అర్థమవుతుందా? ఎవరు అడ్డయించగలుగుతారు దాన్ని? ఎవరు అడ్డయించగలుగుతారు? అక్కడే దేవుడు ఉన్నట్టే ఇది నా నియమం, నేను పాటించాల్సిందే. పాటించకపోతే ఏమవుతుందంటే ఏమీ కాదు, నేను బాధపడతాను. నన్ను నేను బాధపరుచుకునేప్పుడు నేను ఎందుకు చేస్తాను? ఎందుకు చేయాలి? అర్థమవుతుందా? ఈ నియమం కనుక క్రైస్తవులు ఉంటే మై డియర్ ఫ్రెండ్, అర్థమవుతుందా? సంఘాలు క్రైస్తవులు ఇప్పటికి ఎంతమంది ఉందో ప్రపంచానికి తెలిసేది. దొంగ క్రైస్తవులు ఎక్కువైపోయారు, భయపడే క్రైస్తవులు ఎక్కువైపోయారు, పిరికి క్రైస్తవులు ఎక్కువైపోయారు. అర్థమవుతుందా? పని ఎగ్గొట్టే క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఎందుకంటే నీకున్న 5 రోజులు 6 రోజులు నువ్వు కష్టపడి పని చేస్తే 7వ దినమున మొదటి దినమున నీ బాస్ నేను పంపిస్తాడు. సహోదరులు చెబుతున్నారు మాట, మా యజమాని మాకు సాక్ష్యం ఇస్తాడు. నువ్వు చర్చికి వెళ్తావు కదా, కాబట్టి మీటింగ్స్ అని తర్వాత పెట్టుకుందాం, నువ్వు చర్చికి వెళ్ళ ఫస్ట్. అర్థమవుతుందా? ఆ సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యం కావాలి మనుషులకు, ఆ సాక్ష్యం కావాలి. పని మంచిగా చేస్తే ఏ యజమాని వద్దంటాడు నీ నియమాన్ని. కాబట్టి సరిగ్గా పని చేయని పని దొంగలకే ఈ కష్టాలు. మరి మిగతా వాళ్ళకి ఎట్లా అడ్డం వస్తుంది? అది నిజం అడ్డమా? ఆలోచన చేయాలి.